ప్రశాంతమ్మ గారు ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ సూచనల మేరకు ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కోవూరులో పెద్ద ఎత్తున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనుకోవడం జరిగింది. ఈరోజు మన స్టేట్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకి రాజధాని లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూటమి నాయకత్వంలో చంద్రబాబు గారి అనుభవంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అమరావతి అనే పదానికి అర్థం తెచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. ఈరోజు మనకి 1947లో స్వతంత్రం ఏ విధంగా వచ్చి మనం ఏ విధంగా సంతోషపడ్డామో అదేవిధంగా ఈరోజు మన స్టేట్లో అమరావతి అని ఒక పేసం వేసి అమరావతి స్టాండర్డ్ చేసి దానికి చట్టసభలు అన్నింటినీ కూడా ఒక మైలురాయిగా నిలిచిన ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరికీ మా కోవూరు నియోజకవర్గం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవటం, ఈరోజు ఈ కార్యక్రమంలో మేమందరం ఈ విధంగా పంచుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇదేవిధంగా ఈ కార్యక్రమం మనం పాల్పంచుకోమని మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఆదేశాల మేరకు ముఖ్యంగా ఆమెకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గనటువంటి రోజు అని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అని చెప్పనేటువంటి ఒక క్యాపిటల్ 274 నియోజకవర్గాలు హైదరాబాద్ అనేటువంటి ఒక ఉమ్మడి రాజధాని ఉంటే ఆ రాజధానిని చట్టబద్ధంగా విభజన చేయాలనేటువంటి చూసిన పరిస్థితుల్లో నిరుగాక బయటకు వచ్చాం. తెలంగాణకు హైదరాబాద్ పోయింది, ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుకి రాజధాని లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో దాన్ని ఆలోచించేటువంటి దార్శికత్వం కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత అమరావతి అనేటువంటి దేవతలు, సాక్షాత్తు దేవతలు నడయాడేటువంటి అమరావతి రాజధానిని ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఈ దుర్మార్గం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలనుకునే పరిస్థితులు చేసుకుంటూ వచ్చారు. దురదృష్టవశాత్తు 2019లో మనం అధికారం కోల్పోవడం జరిగింది. అప్పటి వరకు అమరావతి రాజధాని ఉంటుందని మాట్లాడినటువంటి వ్యక్తులు ఆ రోజు 3 రాజధానులు అనేటువంటి ఒక కళ్ళబొల్లి మాటలతోటి ఏ విధంగా అయితే దోచుకోవాలి, దాచుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తూ వచ్చారు. జరిగినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిశితంగా గమనించారు. 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా
ఈ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోతుందని గమనించి మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని భావించి 2024లో తిరిగి 164 స్థానాలను ఎప్పుడూ లేని విధంగా, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మనకి కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో గతంలో ఇచ్చినటువంటి విభజన హామీలన్నీ నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తూ ఈరోజు చట్టసభల్లో ఆమోదం తెలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూరుస్తూ వచ్చారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని కోవూరు నియోజకవర్గం తరఫున, మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. నిన్న మొన్నటి రోజులు గమనిస్తున్నాం, తుక్లక్ మాటలు, గతంలో మాట్లాడినటువంటి మాటలే మళ్ళీ మాట్లాడుతున్నారు. మావిజన్ అంట, ఆ పదవేలో తెలీదు. ఈ పిచ్చికి పరాకాష్ట ఏ స్థాయికి వచ్చిందనంటే, ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే, సాక్షాత్తు చట్టసభలో అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పినట్టు అక్కడ ఉండేటువంటి ఎంపీలు వాకౌట్ చేయడం ఎంత దురదృష్టకరమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకు ఉండేటువంటి చిత్తశుద్ధి ఏ పాటిదో ఖచ్చితంగా ప్రజలందరూ గమనించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ అనే దానికి ఉండేటువంటి అధికార దాహం, దోచుకున్నటువంటి డబ్బులను ఏ విధంగా దాచుకోవాలనేటువంటి ఒకే ఒక్క సూత్రంతో వాళ్ళు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ చూపించేటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అయిన నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు పరిపాలించేటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆయనతో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు మాత్రం అని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ ఒకటే ఒక చిన్న విన్నపం, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చారో అందరూ గమనించాలని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలవరాన్ని ఆ రోజు నాశనం చేసి పెడితే ఈరోజు ఆ రోజు గిన్నీస్ బుక్లో ఎక్కినటువంటి పోలవరం ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ మొన్నటి రోజున చనిపోయి ఉంటే మళ్ళీ ఈరోజు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర రాజధాని సాక్షాత్తు దేవతలు నడయాడేటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ పూర్తి చేసుకోవాలని సంకల్పంతో ముందు నడుపుతున్నారు. భవిష్యత్ తరాలకి, పిల్లలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా అయితే బాగు చేయాలో, ఫైనాన్షియల్గా కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంటేనే బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పిచ్చి కోతలకు వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏ రోజుకైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొడితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా బాగుపడుతుందని తెలియజేసుకుంటూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టసభలో చేసినటువంటి భారతదేశంలో ఉండేటువంటి అన్ని పార్టీలు కూడా ముక్త కట్టంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించినందుకు మరొక్కసారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, లాలి కూటమి ప్రభుత్వం యొక్క ఐక్యత, లాలి కూటమి ప్రభుత్వం యొక్క ఐక్యత. మా పరిస్థితులు అట్టే ఉన్నాయా? మధ్యలో రమ్మని మాట్లాడగలిగా ఎవరా నరేంద్ర మోడీ గారు అమరావతి కోసం మొదట్లోనే 1500 కోట్లు
అదేవిధంగా రోడ్ల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులిచ్చి మన ప్రభుత్వంతో అమరావతిని ఎలా నిర్మించాలో కూడా చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కడా కూడా ఒప్పుకోలేదు. గత ప్రభుత్వం కంటే ముందే అమరావతిని శాంక్షన్ చేస్తే గత దుర్మార్గ పాలపోయిన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వైసీపీ ప్రభుత్వంలో అడ్డుకోవాలని ఎన్ని ఆంక్షలు చేసుకున్నా కూడా ఎక్కడా కూడా దానికి ఆనకట్ట వేయలేకపోయారు. ఈరోజు చట్టసభలో అమరావతికి శాంక్షన్ అవ్వడం ఎంతో ఆనందదాయకరమైన విషయం. కూటమి ప్రభుత్వం దీని గురించి ఎంతో బలపడి దీన్ని సాయం చేసింది. కాబట్టి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉన్నామో ఈరోజు మన రాష్ట్రానికి అమరావతి అనేది క్యాపిటల్గా దాన్ని ఆమోదించిన దానికి అంతే సంతోషంగా ఈరోజు కూటమి నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు నియోజకవర్గంలో, కోవూరు నియోజకవర్గంలో ర్యాలీ జరగడం ఆనందంగా ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా ఇది మన ఆనందకరమైన విషయం అని తెలియజేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి రాష్ట్రంలో, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సంతోష సంబరాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం ప్రజల తరపే ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడే ధర్మాన్ని ఎవరు ఆపలేరని మరొక్కసారి తెలియజేస్తూ, జై కూటమి ప్రభుత్వ నాయకత్వం.